అమ్మాయిలు రా. అయిందా? బాగా అయిందా? పార్కింగ్ వరకు నడుచుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈరోజు నేను మా ప్రపంచం కలిసి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తున్నాం అనమాట. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ డే టైం వెళ్తే చాలా, అంటే మనం షాపింగ్ అది చేయాలని అనుకుంటే మార్నింగ్ 10:30, 11 కల్లా వెళ్ళిపోయాం అనుకోండి, 3:30 వరకు అక్కడ కార్ అయితే అలో చేస్తారు. ఆ తర్వాత లైక్ కార్స్ అయితే బయటికి పంపించేస్తారనమాట. 11 కల్లా అక్కడ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఓపెన్ చేస్తారంట. కానీ మా ప్రపంచాన్ని తీసుకెళ్దాం అని అనుకున్నా, అందుకని నేను ఈవినింగ్ బయలుదేరాను అనమాట. సో వాడు స్కూల్ నుంచి వచ్చి మేము బయలుదేరి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఈ టైం అవుతుంది, కొంచెం చీకటి అయిపోయింది. సో వెళ్ళి అక్కడ సరదాగా కొంచెం షాపింగ్ చేసుకొని అండ్ రైడ్స్ అవి ఎక్కేసి నేను మా ప్రపంచం అక్కడే కొద్దిగా తినేసి ఎక్స్ప్లోర్ చేసేద్దాము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అని అనుకుంటున్నా. సో లెట్స్ సీ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని. ఎప్పుడో వెళ్ళాను, ఒక మా ప్రపంచం చిన్నోడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాం అనమాట. ఆ తర్వాత ఇదే వెళ్ళడం. సో ఎలా ఉంటుంది అది కూడా, రవి గారు కూడా లేరు కాబట్టి ఎలా వెళ్తానో కూడా తెలియదు. అంత ట్రాఫిక్ ఉంటుందేమో, కొంచెం భయంగా ఉంది. మా ఇంటి దగ్గరలోనే ఫుల్ ట్రాఫిక్ ఉంది. నాకు 50 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఫైనల్లీ వచ్చేసాము చాలా కష్టపడి ఈ ట్రాఫిక్ లో. ఇదంతా పార్కింగ్. ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ ఫుడ్ తినేసి ఆ తర్వాత మేము ఏదైనా కొండమో ఎక్కడమో చేస్తాం. ఆకలేస్తుంది మాకు. ఏం ప్రపంచం, మా ప్రపంచానికి నీరసం వచ్చేసింది. కేసా జానా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఓకే, నాన్న ఫోన్ రా. నాన్న ఇప్పుడే వచ్చావు నాన్న. ఫుడ్ పెట్టాలి 8 o'clock కి, ఇంకా ½ అవర్ ఉంది. క్రీమ్ గడికి 4 స్పూన్స్ పెట్టేసి పర్లే. 4 స్పూన్స్ క్రీమ్ కి, 5 స్పూన్స్ బూస్టర్ కి. బూస్టర్ కొంచెం గీ వేస్తే తినేస్తుంది. బాయ్. సో మా ఆయనకు కూడా బయటికి వెళ్ళాలి, అందుకని రవి గారు రాలేదు, లేదంటే రవి గారు వచ్చేవారు. సో ఇక్కడ నుంచి కొంచెం నడవాలన్నమాట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి. సో అలా కనుక్కొని వెళ్ళిపోతాం మేము. ఏం ప్రపంచం, మా ప్రపంచం చాలా ఆకలి వేసేస్తుంది. ఫస్ట్ ఫుడ్ ఓకేనా? ఏం తింటావు? టోకెన్ ప్రపంచం ఏం చేస్తే అది చేస్తా అంటాడు. అవునా? షాపింగ్ బాక్స్ పెడితే ప్రపంచం ఎలా తీసుకున్నాడు, మనము వెళ్దామంట. సో ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ నడవాలంట. అలా నడుచుకొని వెళ్ళి కాలు పీక్తున్నాయి, కాకపోతే ఇక్కడ ఆటో ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం, లేదు అంటే నడుచుకొని వెళ్ళిపోదాం. అండ్ పార్కింగ్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ప్రపంచం ఈ 20 రూపీస్ ఉంచురా, ఈ 100 రూపీస్ ఉంచురా. ఎక్కడ తప్పుడు పిల్లలు మాత్రం పిల్లల్ని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తప్పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలా చెయ్యి పట్టుకొని వెళ్ళాలి. ఓకే, చాలా చూసావు ప్రపంచం, అవన్నీ సుత్తి అవన్నీ కొనుక్కొచ్చాము. ఇక్కడ బోర్లు ఉన్నాయి, లైట్స్ రా. అదే ఎగ్జిబిషన్ ప్రపంచం. ఇక్కడ గుద్దుకొని వెళ్ళిపోతున్నారండి మొన్నే. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూడు చూడు, ఇదేరా పీచ్ మిఠాయా. డబ్బా తీసుకోనా? పింకా బ్లూవా? పింక్ బాగుందా? ఫ్రెష్గా ఉందా? దీని టికెట్ ఏమైనా ఉంటుందేమో, ఉండదా? ఇక్కడ అన్ని షాప్స్ ఉన్నాయండి. లోపలికి వెళ్ళిపోదాం. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇంత రష్గా ఉంది.
సో ఎక్కువ లేడీస్ కి సంబంధించినవి ఇంకా బెడ్షీట్స్ అవి ఎక్కువగా ఉన్నాయి. రవి గారు వచ్చుంటే బాగుంది అనిపిస్తుంది, బట్ పర్వాలేదు. అక్కడ ఏవో 100 రూపీస్ కి ఇయర్ రింగ్స్, ఎనీ ఐటెం 100 రూపీస్ అంట. అలాంటివి ఏమైనా చూద్దాం. ఫస్ట్ మా ప్రభంజనకి ఫుడ్ కాబట్టి ఫుడ్ పెట్టేస్తా. ఏం తిన్నావురా? ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు. జైంట్ వీల్ ఎక్కుతావా? ఉంటది అనుకుంటా. స్వీట్ కార్న్ తింటావా? దా. తీసుకున్నావా? ఇక్కడ అలా నడుస్తూ తింటావా? అక్కడ ఇయర్ రింగ్స్ 100 రూపీస్ అంట. చూద్దాం. क्लीनिंग ब्रश रा, मसाजर अभी ಕೂಡ मसाजर, ये गन मसाजर है। मसाजर इसको लॉन्ग प्रेस करने से आपको ऑन हो जाता। अभी ये स्लोली आ रहा, जब आप इसको प्रेस करेंगे तो फास्ट हो जाता। ओके, कितना है ये 1500 का। इसमें 2-3 अटैचमेंट्स भी आते हैं। बैक पेन के लिए है, ये बैक पेन के लिए क्या कहा हुआ? बैक पेन के लिए బాగుందా? బట్ 1500 అంటే టూ ఎక్స్పెన్సివ్. ఒకసారి మీరు పట్టుకొని చూస్తే మీకు క్వాలిటీ అర్థమవుతుంది. ఇది చార్జబుల్ ఉంటుంది. ఓకే, ఒకసారి చార్జ్ చేస్తే మీకు 1 వీక్ 2 వీక్స్ వరకు చార్జింగ్ ఉంటుంది ఇలా. ఓకే. और ये हैंड के लिए भी काम करता है। एक काम करते हैं, 100 में आता, 150 में 100 150 का పదరా. మనకి బేరం రావట్లేదు. ట్రైన్ రా, ట్రైన్. అమ్మాయిలు రా. డోర్ మ్యాట్. మాకు ఫుడ్ తప్ప అన్ని కనిపిస్తున్నాయి. బట్టలు అవే ఎక్కువ కనిపిస్తున్నాయి. యాక్చువల్గా బేరాలు బాగా ఆడేవాళ్ళు ఇలా రావచ్చు. డబుల్ బెడ్షీట్ 6 పిల్లో కవర్స్ 1000 అంట. చూద్దామా? 1000 में 3 और अच्छा होना है तो अंदर भी है। ओके, ये दिखाओ. ये डबल बेडशीट है కానీ మాస్క్ పే ఉన్నారా? ఏంటమ్మా వాళ్ళే? 900 का एक 900 का एक. చూడరా, ఫుట్బాల్ ఏమైనా ఉన్నాయేమో. సంబడి సే పాచి ఇన్కే లియే ఇన్కా సైజ్ లోపల అనుకుంటా. చూడు, నీకు సైజ్ ఏమైనా ఉన్నాయా? చూడు, అబ్బాయిలవే కదా. ఏమైనా ఉన్నాయా నీకు నచ్చినవి? 2 హ్యాండ్స్ ఉపయోగించు. ఐ నీడ్ సమ్ స్పేస్. ఇది వేసుకొని నేను ఇంట్లో తిరుగుతూ ఉంటా. అమ్మాయిలు మేమరా నువ్వు అన్నట్టు. ఇదేంటి అమ్మాయిలేనా? ఫుడ్ దొరికింది ప్రభంజన్. తిందాం, వెళ్ళి బిర్యానీ తిందామా? ఏం కావాలి చూడు, వెళ్ళి గ్లాసెస్ అవి చూడు.
బబుల్ గమ్ షూయింగ్ గమ్ది అదే ఎంత అండి? చూడు ఇది మ్యాజిక్ చూడు ఎన్ని ఇస్తారు ఇక్కడ మ్యాజిక్ వేస్తే ఎక్కడ పోయింది చేతి మళ్ళీ నీ చేతి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాయి ఎలా అది చూడు ఎన్ని డస్ట్ వస్తుంది ఇక్కడ 3 డస్ట్ 3 గ్లాసెస్ సరే హోల్ లేదు స్పాంజ్ పైన పెట్టాలి కింది ఛాన్స్ లేదు లేదు స్పాంజ్ పైన పెట్టాలి కింది ఇప్పుడు డౌట్తున్నది ఇక్కడ పెట్టాలి ఇక్కడ నుంచి జామ్ పంటే మాయ మొత్తం ఇక్కడ వస్తాడు ఎలా ఏముంది దీంట్లో ఈ బుక్ మాకు తెలుసు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. కప్స్ కావాలా? అది మాకు అవుతుందా అండి? టెక్నిక్ చెప్తారా? ఇది ఏ షేప్? ఇది ట్రయాంగిల్ షేప్. నువ్వు చేయి ఇప్పుడు. ఇది మొత్తం దీంట్లో వస్తా. ఓకే. దాంట్లో 15 గేమ్స్ ఉంది, 85 ట్రిక్స్ ఉంది. ఎంత అది? 350 రూపీస్ లో బాక్స్ ఉంది. ఓకే. ప్రవీణ్ చెయ్యి. సింగిల్ గాల 50 రూపీస్ లో ఒకటి ఉంది. ఓకే. దాంట్లో బుక్ ఉంది ఎట్లా చేయాలి. చెయ్యి. చెయ్యిరా. ట్రయాంగిల్ అంట. చూడు ఏం లేదు చూడు. ఇది 4 స్క్వేర్ ఫుట్ లైక్ దిస్ అంటే మళ్ళీ పెట్టండి. ఈ 4 స్క్వేర్ ఫుట్ లైక్ దిస్ అంటే నెంబర్ ఇది 2 కనిపిస్తున్నా నీకు? వేరే నెంబర్ మార్చి సీక్రెట్లీ వేరే నెంబర్ మార్చి చేంజ్ ద నెంబర్ సీక్రెట్లీ వేరే నెంబర్ చేంజ్ ఇంకా పెట్ట ఏ నెంబర్ పెట్టా ఏంతో చూడను ఏ నెంబర్ పెట్టినా 6 ఎట్లా అవునా? ఏది అదే ట్రిక్. సబ్స్క్రైబర్ అన్నమాట. సుష్మా కిరణ్ సబ్స్క్రైబర్. చాలా అంటే చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో సబ్స్క్రైబర్స్ కూడా కనిపిస్తున్నారు. మా ప్రపంచం ఇక్కడ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు. మళ్ళీ ఏం చేయమన్నారా? టీ చేయాలా? టీయా? టీ చేయాలంట. చీటింగ్ చీటింగ్ చీటింగ్. నైస్. ఇది ఫైనల్ ప్రైస్ ఎంత అండి? 200 కి రాదా? ఒకటి కావాలా 50 రూపీస్ కావాలా ప్రపంచం? వద్దా? నాకు షాక్ కడుతుంది. వాడు విండండి. కావాలా ఇది? కానీ తిడతారు ఫ్రెండ్స్. మీరు పట్టుకోండి బాబాయ్. పట్టుకుంటే ఏమవుదు. అమ్మ ఎప్పుడు కట్టద్దు? 2 పీసెస్ 3 కట్టాలి. పట్టుకో గట్టిగా. అది కాదు 1 2 3 ఎక్కడ కట్టిస్తున్నాను? ఎక్కడ మిడిల్లో. మిడిల్లో 3 ఎక్కడది? మిడిల్లో. హౌ బాగుంది. కావాలా ఇది? मस्त शेड्स नाही राणीला अप्पा कमला असा మా ప్రపంచం ఇదేదో కొనుక్కున్నాడు. ఇది లాగమంటున్నాడు. షాక్ కొడుతుందంట. నువ్వు లాగు. 4 సార్లు లాగా. ఏం అవ్వలేదు. అమ్మ నా వల్ల అయితే కాదు. హలీం తినడానికి వచ్చాము. హలీం తినేసి అంటే బిర్యానీ లేదంట. ఇంకా హలీం తింటున్నాము. హలీం తిన్నాక ఇంకా మళ్ళీ ఏమైనా షాపింగ్ వచ్చి చూసుకొని వెళ్తాం. అయిందా? బాగైందా?
యాక్చువల్గా రైడ్స్ ఏమో ఉన్నాయి కానీ ఇప్పుడు రైడ్స్కి వెళ్తే వామిటింగ్స్ అవుతాయేమో అని ఆలోచిస్తున్నా. మీరే హాయ్ అండి. థ్యాంక్ యూ. హాయ్. ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. చాలా కుకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి బట్ నేను తీసుకోవట్లే, మోసుకొని వెళ్ళాలంటే బతుకు. ఈ డ్రెస్సెస్ 900 అంట. గుడుల్లో పెట్టుకుంటారా? ఆవుతాడా? ఏ డాగ్ చూడు ఎంత బాగుందా. అవేంటో తెలుసా? కొండపల్లి బొమ్మలు. పిల్లలతో మాత్రం అస్సలు రాకండి. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోదాం అంటారు. యాక్చువల్గా నేను రైడ్స్ ఏమైనా ఉంటాయేమో అనుకున్నా, ఇక్కడ రైడ్స్ ఏం లేవన్నమాట. సో వాడికి ఇంకా బోర్ కొడుతుంది. మోస్ట్లీ షాపింగే కాబట్టి వాళ్ళకి ఇంకా బోర్ ఫీల్ అవుతారు. సో బెస్ట్ ఐడియా పెద్దవాళ్ళందరూ కలిసి రావాలి కానీ పిల్లల్ని తీసుకొని రాకూడదు, నా పర్సనల్ ఒపీనియన్. కావాలా ఎలిఫెంట్? ఇటే వెళ్ళాలి మనం. మసాలా కావాలి. బాగుందా ప్రపంచం? అబ్బాయికి కూడా ఇచ్చా పాపం ఆకలి వేస్తుందంటే. అక్కడ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, అవి ఒకటి చూసేసి వెళ్ళిపోతాం. అవి నాకు ఇందాక వేరే వాళ్ళు పట్టుకెళ్తుంటే చూసాను, చాలా క్యూట్గా ఉన్నాయి. డానెట్ అలా ఉన్నాయన్నమాట, డిఫరెంట్గా. ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. ఏంటో మరి నాకు తెలీదు. గేమ్ రా, నేను కొనుక్కోవచ్చు అనుకున్నా. గేమ్ గెలవడం కష్టం కదా. ఆడతావా? గెలుస్తావా? వాళ్ళు కుక్క అవన్నీ వచ్చారా, మనకు ఒకటి ఇస్తే బాగున్నావు. భలే వచ్చింది కదా. లేవనుకున్నావు. అదిగో జైంట్ విల్, బ్రేక్ డాన్స్, బైక్ ది చూస్తావా? బైక్ తెలుసా నీకు? వెలోడ్రమ్ టైప్ దాంట్లో బైక్ రైడ్ చేస్తారు. అక్కడ ఉంది పద. చిన్నప్పుడు ఇలాంటివి చూసాను, మళ్ళీ ఇది చూడటం. మా ప్రపంచానికి కూడా చూపిద్దాం అని అనుకుంటున్నా, బికాజ్ వాళ్ళకి ఇవేమీ తెలియదు. ప్రపంచం ఈ కార్స్ బైక్స్ ఈ వెలోడ్రమ్ పైన డ్రైవ్ చేస్తారు.
అంటే వెళ్తావా? అదే కప్పులో నేను కడుపులో తిప్పుతుందేమో. కడుపులో తిప్పుతుందిరా. Five minutes later. థ్యాంక్ యూ. కడుపులో తిప్పిందా? నేను ప్రపంచం ఎంజాయ్ చేసాము, కాకపోతే కొంచెం మధ్య మధ్యలో జుమ్ జుమ్ అని గుండెలు లాగాయి అనమాట. బాగుందా? నెక్స్ట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి. ఇంకా లేదు, క్లోజ్ నాన్న, అన్ని లైట్స్ ఆఫ్ చేస్తారు. పద, పార్కింగ్ వరకు నడుచుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫైనల్లీ మా ఎగ్జిబిషన్ అన్ని లైట్లు ఆపేంత వరకు అవుతుంది అనమాట. పోలీసులు కూడా వచ్చి చూడండి, గో గో గెట్ అవుట్ అని అంటున్నారు పోలీసులు. సో అంతవరకు ఉన్నాము. రైడ్స్ అయితే మా ప్రపంచం బాగా ఎంజాయ్ చేశాడు. ముందంతా వెళ్ళిపోదాం అన్నాడు. రైడ్స్, జైంట్ వీల్ అక్కడ నుంచి కొంచెం ఎంజాయ్ చేశాడు అనమాట. స్పెషల్లీ ఆ బైక్ స్టంట్స్ ఉన్నాయి చూడండి, అలాంటివి చేయకూడదు ఇంట్లో, చాలా డేంజరస్. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అని అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ టేక్ కేర్, బై బాయ్, సే బై బాయ్.